ఈరోజు మా బావగాడు మంది ఇప్పిస్తున్నాడు. మా అందు సముద్రంలో మునిగి తేలాల్సిందే. ఇదేంటి బయట పడుకున్నాడు? మా అక్కాన్ని బయటికి తెరవేసిందేంటి? బావా బావా ఏ బావా ఏ బావా మామదే నువ్వా? నేనే. ఏంట్రా మర్చిపోయావా? ఈరోజు నువ్వే మంది ఇప్పించాలి. మందా? మనషగా నిన్న తాగావు, మొన్న తాగావు, ఎల్లుండి తాగావు, సోమవారం తాగావు, మంగళవారం తాగావు. ఇవాళ తాగినట్టు ఏంటి? జ్ఞానం అయిందా? డబ్బులు అయిపోయినాయి. ఏంట్రా 3 సార్లు రియాక్షన్ ఇచ్చావు? షాక్ ఇచ్చావుగా, అందుకే వచ్చి. నాకు తెలీదు, నువ్వు మంది ఇప్పించాల్సిందే, నేను తాగాల్సిందే. తాగాల్సిందే అయితే ఉన్నా పడగాల్సిందే. ఊర్లో పిచ్చాలు చాలా మంది ఉన్నారు. పదాయిలు అడుగుదాం. మనకు తెలిసిన ఏ పనికి మాలిన వాడు అప్పిస్తాడు రా. ఊర్లో అప్పిచ్చే వాళ్ళున్నారు, పద వెళ్ళడుగుదాం. ఒక్క నిమిషం. బాబా ఎక్కడా? షాకేం చాలు, పద వెళ్దాం. అమర్ది పులి పులి పద ఇల్లు అడుగుదాం. పులి 1000 రూపాయలు లేవు, డబ్బులు ఇవ్వలే. ఒక వెయ్యి. చెప్తాం కదలే. పద బామర్ది, ఇటు కావద్దు బోల్డ్ మంది. ఏంటి బామర్ది, పులి అడిగి అడగముందే దొబ్బేయమన్నాడు. మన మొహం చూస్తే తాగబోతున్నా కూడా నా అర్థమైపోయినట్టుంది. పదా బామర్ది నన్ను బల్బంగాలా తీసేటి. రే అడిగారా సింహం దగ్గర తీసుకుందాం పదా. సింహం 1000 రూపాయలు డబ్బులు కావాలి. నాకు విమానం కావాలి. నిజంగానే 1000 రూపాయలు కావాలి. నాకు నిజంగానే విమానం కావాలయ్యా. వేస్ట్ రాదా. అప్పు కావాలంట, అప్పు. పాడు జీవితము యవ్వనం తలొంగు తకటిమితో ఓ ఓ ఓ యో 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 యో. రే ఏంట్రా ఇస్త్రీ బట్టలు వేసాము, స్పెట్స్ పెట్టాము, ఎవరు రూపాయి ఇట్లేదేంట్రా? ఏమైందిరా? ఈ స్పెట్స్ ఎంత అనుకున్నావురా? మనుషులే పెట్టారు వయసు ఒకటి. నైనా నేను తిరుగుతున్నానా, భూమి తిరుగుతుందా? అమ్మా నైనా. ఈ రేబన్ స్పెట్స్ గురించి నీకేం తెలుసు బామర్ది? రిబాన్ స్పెట్స్ కాదు, రోడ్డు మీద స్పెట్స్ అన్నా తెలుసులే. అమ్మా మన సముద్రం స్నానం చేసినట్టున్నాడు. అవును బావా. జంపింగ్ జపంగాళ్ళు దొరికారు. ఏం కావాలరా? 1000 రూపాయలు అప్పు. 1000 రూపాయలు మనకైతే కనలేదు. 1000 రూపాయలు. రూపాయలు దేనికిరా నీకు అప్పు? తాగడానికి. తాగడానికి ఒక కారణం చెప్పరా, డబ్బులు ఇస్తా. నాకు చాలా అప్పులు ఉన్నాయి. చేసి తాగితే అప్పులు ఉంటాయిరా. ఆగండి, ఇంకో మాట చెప్తా. ఇంటి అద్దె కట్టాలి. అది నీ బాధ్యతరా. ఆగలే, పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి. అది నీ బాధ్యతే. కరెంటు బిల్లు కట్టాలరా నాయన. అది కూడా నీ బాధ్యతేరా. మందు మత్తులో పడి బాధ్యత ఏదో మర్చిపోయావు. ఇదేంద్రా నాయనా? అప్పు చేసి తగాల్సిన అవసరం ఏముంది? మందు తాగితే ఆరోగ్యం పాడైపోయింది, అప్పుల పాలైపోతావు. మందు మానే. అవును నిజమే. నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలిసిపోయింది. నేను వేరే వాళ్ళని అడుక్కుంటా. మందు మత్తులో పడి బాధ్యత ఏదో మర్చిపోయావు. అప్పు చేసి తగాల్సిన అవసరం ఏముంది? మందు తాగితే ఆరోగ్యం పాడైపోయింది, అప్పుల పాలైపోతావు. మందు మానే.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చెప్పన్నా కామెంట్ చెప్పు.